మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు యోహాను. ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని బోడవాడ. యోహాను కందుకూరులో రిక్షా పుల్లర్. యోహాను భార్య జానుకి జబ్బు చేయడంతో ఒంగోలులోని జీజీహెచ్కి నెల రోజుల క్రితం తీసుకువచ్చాడు. పరీక్ష చేసిన డాక్టర్స్ జానుకి ఎయిడ్స్తో పాటు టీబీ ఉన్నదని తేల్చారు. నెల రోజుల నుంచి జీజీహెచ్లోనే చికిత్స చేయిస్తున్నాడు. 5 రోజుల క్రితం జాను మరణించింది. జాను డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. జాను డెడ్ బాడీని తన సొంత ఊరు తీసుకువెళ్లడానికి డబ్బులు లేక మార్చురీలోనే ఉంచాడు. తన 2 చిన్న బిడ్డలను పెట్టుకొని దీనంగా భార్య శవం కోసం ఎదురు చూస్తున్నాడు. బిడ్డలు ఆకలంటే ఎవరో ఒకరిని అడిగి వాళ్ళకి ఓ ముద్ద పెడుతున్నాడు. నాన్న, అమ్మ కావాలి అని అంటే ఏమీ చెప్పలేక, ఏమి చేయాలో తోచక కన్నీరు ఆపుకుంటున్నాడు. భార్య శవంని ఊరిలోకి తీసుకుని రావద్దని కొందరు గ్రామస్తులు అంటుంటే, తన భార్య శవంని ఊరి శ్మశానంలో బరియలు చేయకపోతే డెత్ సర్టిఫికేట్ రాదని యోహాను వాపోతున్నాడు. డెత్ సర్టిఫికేట్ రాకపోతే తన పిల్లల భవిష్యత్ దెబ్బతింటుందని, ఎవరైనా సహాయం చేస్తే తన భార్య శవంని తీసుకువెళ్ళి ఖననం చేసుకుంటానని తనకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. నా పేరు యోహాను. మాది బోడవాడ గ్రామము, పామూరు మండలము. ఇట్లా మా భార్య బాలక్క ఇక్కడికి హాస్పిటల్కి వచ్చిన, నిమ్స్ హాస్పిటల్కి. కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడు చనిపోయి 5 రోజులు అయింది. కానీ ఏ సహాయం మాకు లేదు. కానీ నా కాడ ₹1 పైసలు లేక, దానాసనం కోసం దానికి కూడా ₹1 పైసలు లేక ఇక్కడ దాంట్లో వార్డులో వేసేసిన అమ్మాయిని. ఇప్పుడు 5 రోజులు అయింది. నా పరిస్థితి ఈ రకంగా ఉంది. నాకు 2 బిడ్డలు ఉన్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మా పొజిషన్ ఇది. మా భార్య మార్చిలో వేసి ఇంతవరకు కరెక్ట్గా 5 రోజులు అయింది. మాకు ఏ సహాయం లేదు. తనకి ఏదైనా సహాయం చేయాలి. పిల్లలకి సర్టిఫికేట్ కూడా ఇయ్యరంట. మార్చిలో వేసినాము. మాకు ఏదైనా సహాయం చేయండి. ఆ మార్చిలో తీసి బయటకు వచ్చేసి సర్టిఫికేట్ ఇస్తారంట. లేకుంటే సర్టిఫికేట్ కూడా రాదు. పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. మాకు ఆ సహాయం మంచిగా చేయండి. మార్చిలో నుంచేసి బయటకు వచ్చేసి వాళ్ళకి కొన్ని పైసలు ఇస్తే బయటకు వచ్చేసి ఆ సహాయం చేస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తారు. లేకుంటే ఇయ్యరంట. మాకు పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది సర్టిఫికేట్ లేకపోతే. మాకున్న బాధ అదొకటి. మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. నెల నుంచి ఉన్నాం ఇక్కడ. నెల నుంచి ఇదే హాస్పిటల్లో ఉన్నాము. మా భార్య చనిపోయి 5 రోజులు అయింది. మార్చిలో పెట్టున్నాము. కానీ 5,000 పైసలు ఇస్తే వాళ్ళు బయటికి తీసుకొస్తారంట. తీసుకొచ్చేసి దాన సంస్కారం చేస్తారని చెప్పని వాళ్ళు అంటున్నారు. ఆ 5,000 కూడా నా దగ్గర పైసలు లేవు. దానివల్ల నేను బయటకే రోడ్డు మీదకి వచ్చిన్నాను. నాకు ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని బయట వేసే దాన సంస్కారం చేస్తే సర్టిఫికేట్ ఇస్తారంట. లేకుంటే నా బిడ్డలకు అనాథలు అవుతుంది. ఇంకా ఊరికనే తీసుకెళ్తాను, బోడవాడ పామూరు దగ్గర. కానీ అక్కడే చేసుకుంటాను సంఘం. కులపోళ్ళు కానీ, ఆ ఊరు సర్పంచ్ కానీ, ముదాం కానీ వాళ్ళెవరూ ఊర్లోకి రావద్దు, తీసుకురావద్దు. అక్కడ హాస్పిటల్ దగ్గరనే డాక్టర్లు అడిగేసి అక్కడనే ఏదో మార్గం చేసుకోండి అని చెప్పి మాకు చెప్పమన్నాడు. ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు కదా, అక్కడ దాకా తీసుకురావద్దు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉంది, టీబీ ఉంది, 2 ఉన్నాయి. అంత దూరం తీసుకురాబాకండి. అక్కడనే ఏదో ఒక మార్గం చేసి అక్కడనే ఒక మార్గం చేసుకో. కానీ ఊర్లోకి అది మాత్రం తీసుకురావద్దని చెప్పి అంటున్నారు. మా ఊళ్ళో ముదాము ప్లస్ ఊరు సర్పంచ్, ఊరు గ్రామ పెద్ద మనిషి కొండారెడ్డి, ఇమ్మాయిలు, పోతే దేవయ్య.